నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1991 సంవత్సరంలో వచ్చింది. తెలుగులో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అయితే 34 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 4న 4K వెర్షన్ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి బాలకృష్ణతో పాటు దర్శకులు అనిల్ రావుపూడి, బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, అప్పట్లోనే ముందు జనరేషన్స్ గురించి ఆలోచించి ఆదిత్య 369 సినిమా చేశాం. ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసిన జనాలు బాగా ఆదరిస్తారు. ఎందుకంటే నేను 2 జనరేషన్స్కు కనెక్ట్ అయిపోయా. అటు సినిమాల ద్వారా ఇటు అన్స్టాపబుల్ ద్వారా కనెక్ట్ అయ్యా. నా కొడుకుతోనే కాదు, నా మనవాళ్లతోనూ కనెక్ట్ అయ్యాను. వాళ్లకు ఈ సినిమా యాప్ట్గా ఉంటుంది. నేను చేసే సినిమాలను పిల్లలు కూడా బాగా చూస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. అఖండ, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా అన్ని వర్గాలను అలరించేలాగా సినిమాలు చేస్తున్నాను అని అన్నారు బాలకృష్ణ. నాకు పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేటుగా వచ్చింది అనుకుంటా అని చాలామంది అంటున్నారు. కాదు, నాకు కరెక్ట్ టైంకే వచ్చింది అని అంటుంటా. మామూలుగా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం వినపడుతూ ఉంటుంది, కానీ ఆ పదం మన వంట పట్టదు. వరుసగా 4 సినిమాలు ఇచ్చాను, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఆహా ఓటీటీలో చేసిన అన్స్టాపబుల్ మన దేశంలోనే నంబర్ 1 షోగా నిలిచింది. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు చేస్తున్నాను, అందుకే ఇప్పుడు ఆ అవార్డు ఇచ్చారు అని బాలయ్య అన్నారు. ఆదిత్య 369 సినిమా అన్ని ఏజ్ గ్రూపులకు నచ్చుతుంది. ఈ సినిమాకి శ్రీకృష్ణదేవరాయలు పాత్ర గుండెకాయ లాంటిది. ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇలాంటి సినిమాలు చేయాలని చాలామంది ట్రై చేశారు. హిందీలో ఒక సినిమాకి ఓపెనింగ్ చేసి పక్కన పెట్టేశారు. తర్వాత ఈ జానర్లో వచ్చిన సినిమాలేవి ఈ స్థాయిలో సక్సెస్ కాలేదు అని బాలకృష్ణ తెలిపారు. ఇది రిలీజ్ కాదని ప్రీ రిలీజ్ అని అన్నారు. మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం లాంటి చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీని సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది. తొందరలోనే మొదలు పెట్టేస్తాం, ఒకసారి మొదలు పెడితే అంతే అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సో అలా నా ఇన్స్పిరేషన్, ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం. అంటే చాలా మంది అప్పటికంటే కూడా ముందు ఆలోచించేసాం, ముందు జనరేషన్స్ ని. ఫార్వర్డ్ థింకింగ్. ఇవాళ రేపు చూస్తారు, రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను. నేను అది సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, అలా 2 జనరేషన్స్. అంటే నా కొడుకే కాదు, నా మనవాళ్లతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను. సో వాళ్ళకి ఇది కరెక్ట్ యాప్ట్ పిక్చర్ బాలకృష్ణది. ఈ సినిమా అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. ఏది మా డాకు మహారాజ్ కానివ్వండి, లేకపోతే మా నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కాని. అటువంటిది మరి మెయిన్ గా ఒక సింగీతం శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా ఆయన మీద ఒక నమ్మకం. ఇప్పుడు బాపు గారి డైరెక్షన్ నేను శ్రీరామరాజ్యం చేసినట్టే. ఎందుకంటే బాపు గారు లేకపోతే ఆ సినిమాని చేస్తుండేవాడిని కాదు. అలాగే ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు ఆయన చేసిన సినిమాలు, రకరకాల సినిమాలు, అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అంటాను, ఇప్పుడు చాలా మంది పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేట్గా ఇచ్చారనుకుంటా. అంటే కాదు, కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే. ఎందుకంటే మళ్ళీ ఒక మామూలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో. అది ఆ పదం మన వంట పట్టదు. లేదు, సినిమాలు ఇచ్చాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. దాని తర్వాత ఆహా అన్స్టాపబుల్ నంబర్ 1 ప్రోగ్రామ్ గా నిలిచింది మన దేశంలోనే. మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం, ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు, ఇది వరకు ఏదైనా ఇటువంటిది చుట్టే. సో